కథ పేరు సరైన సమయం. రచన పల్లా దీపికా గారు. కుమారి అనే అమ్మాయి 10వ తరగతి చదువుతూ ఉండేది. తను ఆటల్లోనూ మరియు చదువులోనూ చాలా చురుగ్గా ఉండేది. కుమారి వాళ్ల నాన్న ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ ఉండేవాడు. విలువలు, క్రమశిక్షణ, నిజాయితీనే అసలైన సంపద అని భావించేవారు. కుమారి తల్లి సుశీల గృహిణి. ఆమె ఇంటి బాధ్యతలతో పాటు కుట్టుపనులు చేస్తూ కుటుంబ ఆదాయానికి కొద్దిగా తోడ్పడేది. కుమారి తన తరగతిలో ఎప్పుడు మొదటి స్థానంలో వచ్చేది. దానితో తనపై తనకి ఎన్నో ఆశలుండేవి. తన తల్లిదండ్రులు కూడా కుమారి విషయంలో చాలా గర్వంగా ఉండేవారు. తను అనుకున్నట్టుగానే 10వ తరగతిలో మంచి మార్కులు సాధించింది. 12వ తరగతిలో కూడా మంచి మార్కులు సాధించింది. కాని తననుకున్న కాలేజీలో సీటు రాలేదు. దానితో ఆ రోజు రాత్రి మొత్తం ఏడ్చింది. ఆ తరువాత కుమారి ఒక సాధారణమైన కాలేజీలో చేరింది. మొదటి సంవత్సరం మొత్తం ఆమె మనసు దిగులుతోనే గడిచింది. కుమారి తనలో తాను, అందరూ తమ కలల కాలేజీలో చదువుకుంటున్నారు మరియు పోటీలలో గెలుస్తున్నారు, కాని నేను మాత్రమిక్కడొక సాధారణమైన కాలేజీలో చదువుతున్నాను అని ఎప్పుడూ అనుకునేది. ఒకరోజు కుమారి క్లాస్లోకి కొత్తగా శేఖర్ అనే లెక్చరర్ వచ్చారు. ఆయన క్లాస్లో అందరితో ఇలా మాట్లాడారు: జీవితం మనకు కావలసినది వెంటనే ఇవ్వదు. మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికోసం మనల్ని బాగా సిద్ధం చేస్తుంది. అప్పుడే మనకి కావాల్సినది దొరుకుతుంది అని. ఆ మాటలు విన్నాక కుమారిలో చిన్న మార్పు మొదలైంది. ఆ తర్వాత కుమారి తనలో తాను, జరిగిన దాని గురించి ఆలోచించకుండా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగం సాధించాలి అని అనుకుంది. కుమారి 4వ సంవత్సరంలో ఉండగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ మొదలయ్యాయి. కుమారి కొన్ని కంపెనీలకు దరఖాస్తు చేసింది. కాని మొదటి రౌండ్లో లేదా రెండో రౌండ్లో రిజెక్ట్ అవుతూ ఉండేది. తన స్నేహితులలో కొంతమందికి ఉద్యోగాలొచ్చాయి, కాని తనకు మాత్రం రాలేదు. దానితో ఆమె చాలా బాధపడింది. ఒకరోజు తన ఇంటి వెనకాల ఉన్న తోటలో కూర్చుని, నాకింక ఏం మిగిలింది అని బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన కుమారి వాళ్లమ్మమ్మ తన తలపైన నిమురుతూ కుమారితో, తల్లి, ఎందుకలా బాధపడుతున్నావు? మనం కోరుకున్నది ఏదైనా సరైన సమయంలోనే వస్తుంది అనంది. అప్పుడు కుమారి వాళ్లమ్మమ్మతో, మరి అయితే నా సమయం ఎప్పుడొస్తుందమ్మమ్మా అనడిగింది. దానికి వాళ్లమ్మమ్మ కుమారికి ఒక చిన్న గింజ ఇచ్చి, దీనిని నాటు, నీకు సమాధానం నేలనుంచే వస్తుంది అని చెప్తుంది. కుమారి ఆ గింజను నాటింది. రోజూ నీళ్లు పోస్తూ ఉండేది. రోజులు గడుస్తున్నాయి కాని ఆ గింజ మొలకెత్తలేదు. కాని కుమారి స్వభావంలో చిన్న మార్పు మొదలైంది. అవసరంలేని తొందర తగ్గింది. ఆత్మవిశ్వాసం కొంచెం కొంచెంగా పెరిగింది. ఓపిగ్గా ఉండడం మొదలుపెట్టింది. కాలేజీ పూర్తయ్యాక కుమారి ఒక చిన్న స్టార్టప్లో ఇంటర్న్షిప్ తీసుకుంది. జీతం తక్కువ, పనెక్కువ, కాని ఆమె దాని గురించి ఏం ఆలోచించలేదు. ఎందుకంటే ఆమె తెలుసుకుంది, జీవితం ఎప్పుడూ ఒక టైం టేబుల్లాగా గడవదు అని. అలా 6 నెలలు పూర్తయ్యాక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. అపారమైన పోటీ ఉంది. ఈసారి తను ఆ ఉద్యోగం మీద ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. మొదటి 2 రౌండ్ల తర్వాత ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయింది. ఇంటర్వ్యూలో కూడా ప్రశ్నకు తగ్గ సమాధానం చక్కగా చెప్పింది. కొన్ని రోజుల తర్వాత కుమారికి, కంగ్రాచ్యులేషన్స్, మీరు సెలెక్ట్ అయ్యారు అని మెయిలొచ్చింది. మొదట ఆమె అసలు నమ్మలేకపోయింది. తర్వాత సంతోషంతో తన ఇంటి వెనకాల ఉన్న తోటలోకి వెళ్ళింది. సంతోషంతో తోటంతా కలయ తిరుగుతూ ఉండగా ఆమెకు కనిపించింది. ఆమె నాటిన గింజ చిన్నగా మొలకెత్తింది. హరితవర్ణంలో చిన్ని మొలక మట్టిని తోసుకుని పైకి వచ్చింది. అక్కడే ఉన్న అమ్మమ్మ కుమారితో, గింజ మొలకెత్తడానికి ఇదే సరైన సమయం. అది తొందరగా మొలకెత్తి ఉంటే బలహీనంగా అయిపోయేది, లేదా మొలకెత్తడం ఆలస్యమయ్యుంటే ఎండిపోయేది అనంది. అది విన్న కుమారి తనలో తాను, జీవితంలో మనకు కావాల్సినది ఏదీ ఆలస్యంగా రాదు. అలా అని మనం దేనికి తొందరపడకూడదు. మనకేం కావాలో అది సరైన సమయంలో మరియు మనం సిద్ధంగా ఉన్నప్పుడే అందుతుంది అననుకుంది. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.